నెల్లూరు జిల్లాలో మైనింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రుస్తుం మైనింగ్ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 60 రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో 12వ నిందితునిగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నిన్న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే సమయంలో తన స్టేట్మెంట్లో పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ పేరును రాసి బలవంతంగా తన చేత సంతకం చేయించినట్లు న్యాయమూర్తి ఎదుట శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో రుస్తుం మైనింగ్ కేసు మరోసారి విస్తృత చర్చకు తెరలేపింది. శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్తో మాజీ మంత్రి అనిల్ పేరును చేర్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో మైనింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రుస్తుం మైనింగ్ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 60 రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో 12వ నిందితునిగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నిన్న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి. మైనింగ్ కాస్త పొలిటికల్ బ్లాస్ట్ గా మారుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన దాదాపుగా 2 నెలలుగా ఆయన నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా ఇటీవల మాజీ మంత్రి అనిల్ కుమార్ కు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేసి ఆ తర్వాత నిన్న కోర్టుకు హాజరుపరిచిన సందర్భంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించున్నారు. ఈ సందర్భంగా ఒక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయన్నటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ద్వారా మాజీ మంత్రి కూడా ముఖ్యంగా అనిల్ కుమార్ పేరు కూడా అందులో ప్రస్తావన వచ్చినట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో పోలీసుల నుంచి కానీ అలాగే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన లేకపోయినప్పటికీ ప్రచారం మాత్రం జోరుగా దీనిపైన సాగుతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా పొలిటికల్ క్యాడర్ లో కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా అంటే నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూలో ఆయన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచినప్పుడు తన చేత బలవంతంగా అనిల్ పేరు రాయించారు, ఇది తను ఇబ్బంది పెట్టి బెదిరించి రాయించారు అనేటటువంటి అది కూడా వాదనలో జరిగినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో కోర్టులో జరిగినటువంటి విషయం కాబట్టి ఇది వాస్తవాలు ఎంత కూడా తేలాల్సి ఉంది. మొత్తంగా కానీ గమనించినట్లయితే గత 2 రోజులుగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా రుస్తుం మైనింగ్ కేసులో జరుగుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందా అన్నట్టుగా కూడా ఈ కేసు వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కేసులో అనిల్ కుమార్ ని బాధ్యులుగా చేసి ఆయన పైన ఉన్నటువంటి మరికొన్ని కేసులు కూడా బనాయిస్తారనేటటువంటి ప్రచారం ఒక వాదనలో ఆ పార్టీలో కూడా కొంత కలవరాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ మైనింగ్ బ్లాస్ట్ వ్యవహారం మాత్రం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకే తెరలేసినటువంటి పరిస్థితి ఉంది. శిలా. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.